Hello friends, welcome to Tech News episode 1626. ఈ రోజు డేట్ సెప్టెంబర్ 30, 2025. ఫ్రెండ్స్ ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లో ఉన్నాయి. ఇవాళ కొద్దిగా ఆరోగ్యం కుదిరిపడింది, కొంచెం గొంతు కూడా కొంచెం సెట్ అయినట్టుంది. అండ్ ఈ రోజు నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. 4 రోజుల నుంచి నేను అసలు ఒక్క డీల్స్ వీడియో కూడా చేయలేదు. ఇంత పెద్ద సేల్లో నేను డీల్స్ వీడియోలు 4 రోజులు నేను పెట్టకుండా ఉన్నా అంటే చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. సో ఎనీవేస్ ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది నథింగ్ నుంచి. నథింగ్ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా నథింగ్ OS 4.0కి సంబంధించిన ఓపెన్ బీటాని తీసుకొచ్చారు. ఇంట్రెస్టింగ్లీ ఇది ఓపెన్ బీటా, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంటర్నల్ డెవలపర్ బీటా అయినా అనుకోండి, బగ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇది ఓపెన్ టు ఆల్ ఓపెన్ బీటా ఇది. అండ్ ఇది మీరు కావాలనుకుంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మినిమల్ బగ్స్ ఉంటాయి, అంటే పెద్దగా యూజబుల్గా ఉండకుండా ఏముండదు. అసలు బగ్స్ ఓపెన్ బీటా అంటేనే వాళ్ళు ధైర్యంగానే తీసుకొస్తున్నట్టే అర్థం, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని. ఎక్కడన్నా ఒకటి అలా ప్రాబ్లమ్స్ ఉంటే ఏమైనా ఉండొచ్చేమో కానీ, బట్ కంప్లీట్గా 99% యూజబుల్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు కావాలనుకుంటేనే దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దీన్ని ప్రజెంట్గా వీళ్ళు నథింగ్ 2, నథింగ్ 2A, 2A ప్లస్, అలాగే నథింగ్ 3 ఈ 4 ఫోన్స్కి మాత్రమే తీసుకొచ్చారు వీళ్ళు. నథింగ్ 1కి, నథింగ్ 3 సిరీస్లో ఉన్న ఫోన్స్కి కొన్నిటికి తీసుకురాలేదు, కొన్ని మాత్రమే తీసుకొచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి. నేను డైరెక్ట్గా పేజ్ లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పెడతాను. దాంట్లోకి వెళ్తే మీకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా రాసుంటాయి. అవి ఒకసారి చదువుకోండి క్లియర్గా. మళ్ళీ నువ్వు చెప్పావు ఇన్స్టాల్ చేసుకున్నాను ప్రాబ్లం ఇవన్నీ కాదు. ప్లీజ్ దయచేసి మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ మొత్తం చదువుకోండి. దాంట్లో బగ్స్ ఏమైనా ఉంటే ఎలా ఉంటుందో చూసుకోండి, అండ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసుకోండి. దీనికి నథింగ్ బీటా హబ్ అని ఒక యాప్ ఏదో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకుంటే మీ సెట్టింగ్స్ ప్యానల్లో సపరేట్గా ఇది కనిపిస్తూ ఉంటుంది, నథింగ్ బీటా ప్రోగ్రామ్ అని చెప్పి. దాని మీద క్లిక్ చేస్తే అక్కడ ఎన్రోల్ అవ్వమని చూపిస్తూ ఉంటుంది. మీరు జాయిన్ సక్సెస్ అని పడింది అనుకోండి, మీకు సూన్ అప్డేట్ అనేది రోల్అవుట్ అవుతుంది. అయితే చాలా కంట్రీస్లో ఈ బీటా అనేది డైరెక్ట్గా లైవ్ కూడా అయిపోయింది. బట్ మన ఇండియాలో మాత్రం ప్రజెంట్గా ఇది యాక్సెప్ట్ అయింది అంతే. బీటా ప్రోగ్రామ్కి యాక్సెప్ట్ అయింది. బీటా అప్డేట్ అనేది ఇంకా రాలేదు. మేబీ ఇవాళ నైట్ కల్లా, రేపు మార్నింగ్ కల్లా వచ్చే అవకాశం ఉంటుంది. అది బ్యాచ్ల వైజ్ రోల్అవుట్ చేస్తూ ఉంటారు కాబట్టి. కొన్ని కంట్రీస్లో అయితే ఆల్రెడీ లైవ్ కూడా అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని ఎలిజిబుల్ ఫోన్స్కి అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి వన్స్ అగైన్ నథింగ్ వాళ్ళు నథింగ్ 4A సిరీస్ మీద వర్క్ చేస్తున్నారు. అండ్ సూన్ మనం నథింగ్ 4A ప్రోని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. వెరీ సూన్ మనం దీన్ని చూసే అవకాశం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి ఆన్లైన్లో. నెక్స్ట్ మనకి ఒక ఇంట్రెస్టింగ్ బ్రౌజర్. నేను యాక్చువల్గా దీని మీద వీడియో చేసినప్పుడు అసలు నేను దానికి ఏంటంటే అది పర్ మంత్ $200 అంటది. యాక్చువల్గా నేను ఇయర్లీ $200 అనుకున్నా. $200 పర్ ఇయర్ అయితే 17,000, బట్ పర్ మంత్ $200 అనుకోండి, అది నియర్లీ 2 లక్షల దాకా ఉంటుంది. ఈ బ్రౌజరు 1 ఇయర్ పాటు ఫ్రీగా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను, రీల్ చేశాను. ఇంట్రెస్టింగ్లీ అది నేను 17,000 అని చెప్పాను, బట్ ఇప్పుడు చూస్తే నేను నిజంగానే షాక్ అయ్యాను. అందుకని మళ్ళీ ఇప్పుడు గుర్తు చేద్దామని చెప్పి నేను మీకు ఈ వీడియోలో టెక్ న్యూస్లో యాడ్ చేస్తున్నాను. పర్ప్లెక్సిటీ మీకు గుర్తుండే ఉంటుంది. పర్ప్లెక్సిటీకి సంబంధించిన యాప్ గురించి మనం ఒకసారి చేసినాం. ఎయిర్టెల్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. వాళ్ళకి సంబంధించింది ఒక కంప్లీట్ బ్రౌజర్ని నిన్ననే మన ఇండియాలో లాంచ్ చేశారు, నిన్న 2 days బ్యాక్. దీని మీద నేను ఆల్రెడీ లాంచ్ అయిన వెంటనే మీకు వీడియో చేశాను, రీల్ చేశాను. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఉంటుంది, మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని ఎలా సైన్ అప్ అవ్వాలని చెప్పి ఫ్రీగా 1 ఇయర్ పాటు ఫ్రీగా, అంటే నియర్లీ మీకు 2 లక్షల రూపాయలు ఫ్రీగా వచ్చినట్టే. సో ఇప్పటికైనా దాన్ని ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. నేను రీల్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఇస్తాను, దాన్ని ప్రాపర్గా ఫాలో అవ్వండి. దెన్ మీరు పండగ చేసుకోండి. 1 ఇయర్ పాటు కంప్లీట్ బ్రౌజర్ని ఎంజాయ్ చేసుకోండి. సో నేను అక్కడ బై మిస్టేక్ చెప్పుంటాను కానీ ఇప్పుడు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. వెరీ యూస్ఫుల్ అప్లికేషన్ ఇది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు సూన్ మన ఇండియాలో రియల్మీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎడిషన్ని తీసుకురాబోతున్నారు. ఇది రియల్మీ 15 ప్రోలో కనిపిస్తుంది అనమాట. ఈ ఫోన్కి సంబంధించిన డిజైన్ ఈరోజు ఆన్లైన్లో లీక్ అయిపోయింది. అండ్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది గోల్డ్ కలర్ థీమింగ్తో, గేమ్ ఆఫ్ థ్రోన్స్ బ్యాక్ డ్రాప్తో ఎక్సలెంట్గా ఉంది. బట్ దీని ప్రైస్ మాత్రం గట్టిగానే పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఫోన్ చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా అయితే నాకు అనిపించింది. అండ్ మీలో ఎవరన్నా జియోటీ ఫ్యాన్స్ ఉన్నారా కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అంటే నేను మొత్తం వెబ్ సిరీస్కి ఫ్యాన్స్ ఉన్నారా అని చెప్పాను అంతే. మధ్యలో క్లిప్స్ కాదు, వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ క్లిప్స్ కాదు, ఎంటైర్ సిరీస్కి ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారా నాలాగా కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి ఒక గుడ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఇప్పటివరకు మనం మన ఇండియాలో ఫస్ట్ లాంచ్ కాబోతున్న స్నాప్డ్రాగన్ 8 Elite
Gen 5 ప్రాసెస్కు సంబంధించిన మొట్టమొదటి ఫోన్ రియల్మీది అనుకున్నాం. రియల్మీ GT8 Pro ఇదే నెక్స్ట్ మంత్లో అంటే అక్టోబర్ మంత్లో మన ఇండియాలో లాంచ్ కాబోతుంది అనుకున్నాం కదా. బట్ షాకింగ్లీ ఈసారి OnePlus కొంచెం ముందుగా వచ్చే అవకాశం ఉంటుందని లేటెస్ట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే నాకు తెలిసి రియల్మీ కంటే కూడా ముందు వస్తుందా, ఇది కొంచెం ఆశ్చర్యానికి గురి చేసే పాయింటే. సో చూడాలి మరి. OnePlus వాళ్ళు ఈసారి చాలా వేడివేడిగా దిగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఈసారి హ్యాసెల్బ్లాడ్ కొలాబరేషన్ని తీసేసి వస్తున్నారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింటే. ఎట్ ద సేమ్ టైం వీళ్ళ ఓన్ ఇమేజింగ్ ప్రాసెసింగ్ సిస్టమ్తో రాబోతున్నారు. ఇది ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది ఎలా ఉండబోతుంది అనేదే మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి ఇంకొక బ్రేకింగ్ అప్డేట్. ఈరోజు నేను మీకు ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ చేశాను. ఇక నైట్ 12 o'clock నేను ట్విట్టర్లోను అలాగే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లోను డిస్కషన్ గ్రూప్లో మీకు ఒక పోస్ట్ రూపంలో పెట్టాను. అడోబ్కి సంబంధించిన ప్రీమియర్ ఎడిటర్ అనేది ఈ రోజు నుంచి మనకి ఫ్రీగా అవైలబుల్గా వచ్చింది. అండ్ ఇక మీద మీరు క్యాప్ కట్ కూడా వాడాల్సిన అవసరం లేదు. క్యాప్ కట్లో ఉండే ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అడోబ్ ప్రీమియర్ మీకు ఫ్రీగా ఆఫర్ చేస్తుంది. ఎస్, మీరు వింటుంది నిజమే, ఫ్రీగా ఆఫర్ చేస్తుంది. చాలా బాగుంది. యాక్చువల్గా నేను కూడా దీన్ని టెస్ట్ చేశాను. వీడియో రెండర్ కొట్టిన 4K 3060లో కూడా ఫ్రీగానే రెండర్ అవుతుంది. ఎలాంటి వాటర్ మార్కులు ఉండవు. అన్నీ ఏవైతే బేసిక్ ఎడిటింగ్ టూల్స్ ఉంటాయో మనం రెగ్యులర్గా వాడేవి అన్నీ కూడా ఫ్రీగా ఉంది. అండ్ రిమెంబర్, ఇది ఫస్ట్ ఫేజ్లో ఉన్న బీటా అనమాట. సో బీటా ప్రోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఫీచర్స్ ఇంకా యాడ్ చేయలేదు, కొన్ని యాడ్ చేస్తారు కూడా సూన్. కొన్ని ఫీచర్స్ రావట్లేదని అంటున్నారు కింద కామెంట్స్లో కూడా చూశాను. బట్ ఇది ఫస్ట్ వెర్షన్ కదా, లెట్ ఇట్ సెటిల్. దాన్ని సెటిల్ అవ్వనండి. కొంచెం సెటిల్ అయిన తర్వాత ఇంకొంచెం బెటర్ అప్డేట్స్ వీళ్ళు తీసుకొస్తారు కదా. అండ్ ఇంకొకటి చాలామంది మీరు ఫ్రీ అని చెప్తున్నారు, అదేమో డబ్బులు అడుగుతున్నారు. లేదు, మీరు క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. నా వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను మీకు అన్ని ఫీచర్స్ ఫ్రీయే. బట్ మీకు ఏఐ ఫీచర్స్, జనరేటివ్ ఏఐ కావాలి అంటేనే మీరు డబ్బులు కట్టాలి. గుర్తుపెట్టుకోండి. నా వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను మీకు. మళ్ళీ ఒకసారి క్లియర్ చూడండి. చాలామంది వీడియో క్లియర్గా చూడట్లేదు, చూడకుండా ఏదో రాస్తున్నారు. క్లియర్ చూడండి. అందులో ఈ జనరేటివ్ ఏఐ కావాలంటేనే డబ్బులు కట్టాలి. రిమైనింగ్ అన్ని ఫీచర్స్, రెగ్యులర్గా మీరు ఎడిట్ చేసే ఫీచర్స్ అన్ని ఫ్రీగానే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మీకు వాటర్ మార్క్ లాంటి ప్రాబ్లం కూడా ఏం లేదు కదా. సో ఇంకెందుకు మీకు ప్రాబ్లము, ఒకసారి చెక్ చేసుకోండి. జనరేటివ్ ఏఐ ఎవరో బాగా హై అండ్ ఎడిటర్స్ కదా వాడేది, మనకెందుకు అదంతా. నేనే వాడను ఫస్ట్ బేసిక్గా. నా టెక్నిక్స్కి నేను వాడను, నా ఇన్బాక్స్కి చాలా వరకు ఏది వాడను. సో బేసిక్ ఏవైతే మనకు కావాలో అవి చూసుకోండి ఒకసారి. చాలా బాగుంది. అప్లికేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గెలాక్సీ A26 మొబైల్కి One UI 8.0కి సంబంధించిన అప్డేట్ని రోల్అవుట్ చేశారట. మీలో ఎవరైనా A26 ఫోన్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కూడా ఈ అప్డేట్ అనేది ఉండొచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు GT8 Proని తీసుకురాబోతున్నారు కదా. మన ఇండియాలో ఎక్స్పెక్టెడ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ లాంచింగ్ ఫోన్స్ ఇన్ ఇండియా విత్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 కదా. దీనికి బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది కదా. ఈ కెమెరా మాడ్యూల్ రెగ్యులర్ కెమెరా మాడ్యూల్లా కాదట. ఆ కెమెరా మాడ్యూల్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు అంట. ఇంటర్చేంజబుల్ కెమెరా మాడ్యూల్స్తో రాబోతుంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికి కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అన్ని వాడుతామా, మనం మారుస్తామా? ఎందుకు మారుస్తాం? ఇప్పుడు నథింగ్ వల్ల ఆ మధ్య CMF ఫోన్లో డిఫరెంట్ బ్యాక్ కేసులు తీసుకొచ్చారు. ఒక్కొక్క కేసు 2000 1500 పెట్టారు. ఎంతమంది కొన్నారు అసలు? ఇవన్నీ జనరల్గా వర్కౌట్ అయ్యే మెథడ్స్ కాదు. వీళ్ళు బాక్స్లో ఫ్రీగా ఇస్తారేమో రిమైనింగ్ మాడ్యూల్స్ అన్నీ కూడా. బట్ ఎండ్ ఆఫ్ ది డే చాలా తక్కువ మందే వాడతారు అనేది నా పాయింట్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి క్రెడ్ యాప్ గురించి. క్రెడ్ యాప్లో కూడా ఈరోజు ఒక భారీ డీల్ వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది. మీరు క్రెడ్ యూజర్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. రివార్డ్ సెక్షన్లో మీకు చాలా రకాల ప్రోడక్ట్స్ మీకు చాలా డెడ్ చీప్గా వస్తున్నాయి. లైక్ మీకు మ్యాగ్సేఫ్కి సంబంధించిన కేసు అరౌండ్ 50 రూపాయలకి వస్తుంది, 2500 రూపాయలకి. మన డీల్స్ ఛానల్లో కూడా చాలామంది దాన్ని డిస్కషన్ గ్రూప్లో కూడా లూట్ చేసి స్క్రీన్ షాట్లు పెట్టారు. నేను కూడా పర్టికులర్గా బ్లాక్ ప్యాంథర్ టీ-షర్ట్ కోసం ట్రై చేశాను. నేను నాకు షీల్డ్ దొరికింది, అలాగే లోకి దొరికింది. ఇది మన కెప్టెన్ అమెరికా అది కూడా దొరికింది. నాకు 3000 రూపాయలు ఉండే టీ-షర్ట్స్ రెండు కలిపి అరౌండ్ 500 రూపీస్కి ఏమో వచ్చినాయి. సో ఇలా చాలా వస్తున్నాయి డీల్స్ దాంట్లో. అండ్ ఐస్ క్రీమ్ లూట్స్ కావచ్చు, ఇంకా చాలా వస్తున్నాయి. నీకు డీల్స్ ఛానల్లో నేను చాలా పెట్టాను. అట్ ద సేమ్ టైం మీరు కూడా అంతా త్రూ అవుట్ ఆ క్రెడ్ రివార్డ్ సెక్షన్లోకి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. చాలా ఉన్నాయి దాంట్లో, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే క్రెడ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అనమాట. ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డే కూడా మీకు 2 డీల్స్ చెప్తాను. యాక్చువల్గా ఈరోజు ఆఫ్టర్ 4 days నేను ఒక వీడియో కూడా చేశాను, టాప్ 10 డీల్స్ అని చెప్పి. ఆ వీడియో చూడండి, చాలా మంచి డీల్స్. దాంట్లో వెరీ ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే రెడ్మీకి సంబంధించిన 43 inches 4K టీవీ జస్ట్ మీకు 15,000కి వస్తుంది. రెగ్యులర్గా 26,000. తోపు డీల్ ఇది, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే సామ్సంగ్ 43 inches 4K మానిటరు 45,000 ఉండేది 28,000కి వస్తుంది. అలాగే సామ్సంగ్ గెలాక్సీ వాచెస్ కావచ్చు, ఇంకా చాలా. OnePlus వాచ్ బెస్ట్ డీలు. OnePlus వాచ్ మీకు 18,000 ఉండేది 8,900కి వస్తుంది. యాక్చువల్గా చాలా బెస్ట్ డీల్ అది కూడా చెక్ చేసుకోండి. అన్ని డీల్స్ ఆ వీడియోలో కవర్ చేశాను. వీలైతే డిస్క్రిప్షన్లో అవే డీల్స్ మళ్ళీ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోని సెలెక్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి, కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.